జీవీఎంసీ గాజువాక 66వ వార్డు కైలాస్ నగర్లో వెంచేసి ఉన్న వరసిద్ధి వినాయక ఆలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున పసుపు నీళ్లతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం చిన్నపిల్లల చేతుల మీదుగా గణపతికి పుస్తక పూజ చేయించారు. కైలాస్ నగర్, కనితి రోడ్, ఆజీమాబాద్, కొత్త గాజువాక, పైడిమాంబ కాలనీ, సింహగిరి కాలనీ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. గణపతి ఆశీస్సులు అందరిపైన ఉండాలి అని అన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణాన్ని భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. వినాయక హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు భాష్యం త్రినాథ్, జగన్మోహన్ రావు, కార్పొరేటర్ మొహమ్మద్ ఇమ్రాన్, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, ధనరాజు, సాంబమూర్తి రెడ్డి, జగన్నాథం, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 14వ తారీఖు శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం 2వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఉదయం సామూహికంగా జలాభిషేకం, అలాగే 101 పుస్తకాలతో చిన్నపిల్లల చేత పుస్తక పూజ చేయడం జరిగింది. అలాగే ఆ పుస్తకానికి మన పిల్లలు చదువు ముందుకు సాగాలని, మళ్ళీ ఉన్నతమైన శిఖరాలు అధిగమించాలని, ఆ వరసిద్ధి వినాయక ఆశీస్సులు ఉండాలని పిల్లలకి అదే పుస్తకాన్ని అనమాట వచ్చి ప్రసాదం ఇవ్వడం జరిగింది. తరపై ఈ రోజు భారీ అన్న సమారాధన కూడా కార్యక్రమం చేస్తున్నాం. సుమారు 4,000 మందికి అనమాట వచ్చి ఈ రోజు భారీ అన్నసమరం చేసి ఆ వరసిద్ధి వినాయకుడి ఆశీస్సులు వెళ్ళవేళ్ళ మీకు అందరికీ ఉండాలని, మనసారా ఆ వినాయకుడు దీవించాలని, ఆ వినాయకుడి ప్రసాదాన్ని సేవించి మనసారా శుభ సంఖ్యలతో ఉండాలని కైలాస జన ప్రజలందరికీ కూడా మేము కోరుకుంటున్నాము. మా శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక హౌస్ ఓనర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా వచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు. వెలసినటువంటి సిద్ధి బుద్ధి సమేత సంపత వినాయక శ్రీ వరసిద్ధి వినాయక దేవి మరి వార్షికోత్సవం ఇది 2వ సంవత్సరం. ఇక్కడ మరి కమిటీ పెద్దలందరూ కూడా మన తిరునాథు, అలాగే వేణు డాక్టర్ గారు, అలాగే మన కౌన్సిలర్ జగన్మోహన్ గారు, అలాగే కౌన్సిలర్ రెడ్డి జగన్నాథ్, ఇక్కడ హాజరైనటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మరి వరసిద్ధి వినాయకుని తాలూకా వార్షికోత్సవం అంటే చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు ప్రతి ఏటా కూడా లాస్ట్ ఇయర్ కూడా చూసాం. భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. దేవుని ప్రసాదం మరి తీసుకోవాలనే తాపత్రయంతో భారీ ఎత్తున జనాలు కూడా హాజరవుతుంటారు. ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా కమిటీ వారు అందరినీ సక్రంగా ఆదరిస్తూ ఆ ప్రసాదాన్ని పంచిపెడుతూ దేవుని ఆశీస్సులు పొందాలని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడానికి నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఏదైనా ఏ విధమైనటువంటి విఘ్నాలు నీలాభినిధులు లేకుండా ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ఈ గుడికి నిర్మాణం కూడా జరిగింది. పూజా కార్యక్రమాలు ఘనంగా చేస్తున్నారు. భక్తులందరూ కూడా తండాలుగా వస్తున్నారు. ఏ విధమైన విఘ్నాలు నీలాభినిధులు ఆపదలు అపవాదులు లేకుండా ఉండాలంటే వినాయకుడి పూజ అనేది కంపల్సరీగా అందరుగా ముందు అన్ని పూజల్లో కూడా వినాయకుడి పూజ చేయడం తర్వాతనే మరి మిగతా దేవతల తాలూకా పూజలు చేస్తాం కనుక ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళ ఈ గాజువాక నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని